ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్స్తో జిల్లా కోర్టుల్లో జాబ్స్ చేయడానికైతే చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే వచ్చేసిందండి. సో జస్ట్ మనం 10th క్లాస్ క్వాలిఫై అయితే సరిపోతుంది. సో చాలా మంచి శాలరీస్ కూడా వస్తుంది. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్ మనకి. సో ఏవైతే ప్యూన్ అండ్ అలాగే అటెండర్ ఉద్యోగాలు అండ్ అలాగే ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో దీనికి మీరు ఆల్ ఇండియా సిటిజన్స్ ఏపీటీఎస్కి సంబంధించి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ లింక్స్, నోటిఫికేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇప్పుడైతే మనం జాబ్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎండ్ వరకు చూసి లైక్ చేసేయండి ఫ్రెండ్స్, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేయండి. ఫ్రెండ్స్, ముందుగా నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకోవచ్చు. సో అప్లికేషన్స్ అయితే మనకి 20th మార్చ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అండ్ 18th ఏప్రిల్ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మనం పోస్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నవి. ఏదైతే డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్ట్స్కి సంబంధించి లైక్ ఫ్యామిలీస్ కోర్ట్స్ ఉంటాయి కదా, సో ఆ డిపార్ట్మెంట్లో మనకి ప్రాసెస్ సర్వర్ అండ్ ప్యూన్ అండ్ డార్క్ ప్యూన్, ఆర్డర్లీ, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉంది. సో టోటల్ అయితే మనకి 1 or 2 వేకెన్సీస్ అయితే ఇచ్చేశారు. అన్ని కాస్ట్ల వారికి కూడా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టులకి మనం అప్లికేషన్స్ అయితే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనం పీడిఎఫ్లో చూసుకున్నట్లయితే మనకి ఏవే పోస్టులు ఉన్నవి, ఎంతమందికి వేకెన్సీస్ ఇచ్చేశారు, ఏ కేటగిరీకి, ఇట్లా టేబుల్స్ అయితే ఇచ్చేసారనమాట. అండ్ పోస్ట్కి సంబంధించి మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏదైతే మనకి ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలు ఉన్నాయో దీనికి మనకి ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుందన్నమాట. దాంతోపాటు మనకి 2 years ఆఫ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మనం శాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 25,000 నుంచి అయితే మనకి పే చేయడం జరుగుతుంది. సో ఈ పోస్టులు అయితే మనకి ఎవరైతే జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేశారు. అండ్ 18 to 27 years లోపు ఉండే వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్ట్స్కి డిపార్ట్మెంట్లో ప్రాసెస్ సర్వర్. సో ఇందులో కూడా మనకి సేమ్ క్వాలిఫికేషన్ అండి. అండ్ ఇక్కడ పోస్టులు అయితే మనకి ఒక్కటే ఇచ్చేసారు జనరల్ కేటగిరీకి. సో దీనికి కూడా మనకి శాలరీ డీటెయిల్స్ సేమ్ ఉంటుంది. చూసుకోవచ్చు మనం ప్యూన్, డార్క్ ప్యూన్ అండ్ అలాగే ఆర్డర్లీ. సో ఈ ఉద్యోగాలకి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. టోటల్ 7 వేకెన్సీస్ ఇచ్చేశారు ఏదైతే ఫ్యామిలీ కోర్ట్స్ డిపార్ట్మెంట్ ఉందో అందులో. అండ్ శాలరీస్ కూడా మనకి 21,000 నుంచి 69,000 వరకు అయితే పే చేయడం జరుగుతుంది. 18 to 27 years లోపు ఉండే ప్రతి ఒక్కళ్ళు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్ట్స్కి అయితే సేమ్ ఉంటుంది. దీనికి కూడా క్వాలిఫికేషన్ అండ్ అలాగే శాలరీ డీటెయిల్స్. సో మనకి ఇక్కడ డిపార్ట్మెంట్స్ చూసుకోవచ్చు. ఒకటి వచ్చేసరికి ఫ్యామిలీ, రెండోది వచ్చేసరికి డిస్ట్రిక్ట్ అండ్ అలాగే సెషన్ కోర్ట్స్. ఇట్లా 2 different టైప్స్లో డిపార్ట్మెంట్స్లో మనకి డిఫరెంట్ జాబ్స్ అనేవి ఇచ్చేసారు. సో మనం నోటిఫికేషన్ని మనం క్లియర్గా చదువుకొని ఏ పోస్ట్కి మనం ఎలిజిబుల్ ఉన్నామో దానికి మనం అప్లై చేసుకోవచ్చు. దీనికి మీరు ఇండియన్ సిటిజన్ అయ్యి ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు. అండ్ మనం ఆల్రెడీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఏజ్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకున్నాం కాబట్టి పోస్ట్ వైజ్గా. అప్లికేషన్స్ మనం ఒక అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చేసారనమాట. దాని త్రూ వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది 18th ఏప్రిల్ లోపు. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 100 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. అందరికీ. అండ్ ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ SC, ST, ట్రైబల్ క్యాండిడేట్స్ ఉంటున్నారో వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ పే చేయని అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్స్ చూసుకోవచ్చు. లైక్ పోస్ట్కి అయితే మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారనమాట. ఏదైతే ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలు ఉన్నాయో ఫస్ట్ మనకి ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది. ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. పక్కన ఇక్కడ మనకి టేబుల్ ఇచ్చేసారు కదా ఏ విధంగా ఉంటుందో అట్లా. నెక్స్ట్ డ్రైవింగ్ అండ్ అలాగే స్కిల్ టెస్ట్ ఉంటుంది. థర్డ్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు మనకి ప్రాసెస్ సర్వర్ ఫ్యామిలీ కోర్ట్స్. దీనికి కూడా సేమ్ ప్రొసీజర్. ఆబ్జెక్టివ్ టెస్ట్, డ్రైవింగ్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ప్యూన్ ఇంకా రిమైనింగ్ జాబ్స్కి అయితే ఓన్లీ ఆబ్జెక్టివ్ టెస్ట్ అండ్ అలాగే ఇంటర్వ్యూ ఉంటుంది. ఎగ్జామినేషన్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తారో పక్కన మనకి ఎగ్జామినేషన్స్ అండ్ అలాగే స్కిల్ టెస్ట్ అవన్నీ కండక్ట్ చేసి ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేస్తారో వాళ్ళనే వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు.
ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఢిల్లీ సబార్డినేట్ సూపర్ సెలక్షన్ బోర్డ్ నుంచి అయితే వచ్చేసింది. సో ఇక్కడ కోర్స్లో అయితే ఉద్యోగాలు ఉన్నవి. జస్ట్ మనకి 10th క్లాస్ బేసిస్ మీదనే అప్లై చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి. అన్ని క్లాసుల వారికి కూడా వేకెన్సీస్ ఇచ్చేశారు. సో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీడియో అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను కదా డీటెయిల్స్ అన్నీ. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేసేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఎవరు లైక్ చేయడం లేదు. సో మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు కొంచెం సపోర్టివ్నెస్గా ఉంటుంది. సో డెఫినెట్గా లైక్ చేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.